అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ. ఈరోజు మనము పరాశర మహర్షి తెలియజేసినటువంటి యోగిని దశలు వాటి గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ముఖ్యంగా మనకి వింశోత్తరి దశ ఉంది. రవి మహాదశ, చంద్రమహాదశ, కుజ మహాదశ, ఈ విధంగా దశలు ఉన్నాయి. అదేవిధంగా యోగిని దశలు కూడా మనము వింటూ ఉంటాం. పరాశర మహర్షి తెలియజేసినటువంటి నక్షత్ర దశలలో యోగిని దశ ఒక విధానం అన్నమాట. ఇది నక్షత్ర దశలో వచ్చేటువంటి యోగిని దశ అత్యంత ప్రాచుర్యం పొందింది. దక్షిణ భారతదేశం యందు వింశోత్తరి దశ విధానం ఎంత ప్రాచుర్యం పొందిందో అదేవిధంగా ఉత్తర భారతదేశం నందు మనకి యోగిని దశ విధానం కూడా అంత ప్రాచుర్యం పొందింది. దక్షిణ భారతదేశంలో మనం వింశోత్తరి దశ చూస్తే ఉత్తర భారతదేశంలో మొత్తం కూడా మనకి యోగిని దశ విధానం అనేది చాలా ప్రాచుర్యం పొందింది. ఈ యోగిని దశ విధానాన్ని మనకి పరాశర మహర్షి తన యొక్క సిద్ధాంతంలో పేర్కొన్నాడు. ఈ యోగిని దశ విధానాన్ని గురించి మనకి మానసాగనేటువంటి విధానంలో పుస్తకంలో మనకి వివరంగా పొందుపరచడం అనేది పేర్కోవడం అనేది జరిగింది. వీటి ఫలితాలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి. వింశోత్తరి దశ విధానం ద్వారా ఎంత వాస్తవ పరిస్థితి ఫలితాలు మనకు సరిపోతుంటాయో, వింశోత్తరి దశలో మనకి రవి దశ యాక్టివేట్గా ఉందా, చంద్రమాస యాక్టివేట్గా ఉందా, రాహు నష్టంగా ఉన్నాడా, ఇవన్నీ కూడా మనకి వింశోత్తరి దశ విధానం ద్వారా మనకి వాస్తవ పరిస్థితులు మనకి సరిపోతూ ఉంటాయి. వింశోత్తరి దశ విధానం ద్వారా వాస్తవ పరిస్థితులు మనకి సరిపోకోకుండా ఉంటాయి. వింశోత్తరి దశ ప్రకారం మన జాతకం నడవకోకుండా ఉన్నట్టయితే యోగిని దశ విధానం ద్వారా వాటిని మనం పరిశీలించవచ్చు. వింశోత్తరి దశ మనం మొత్తం కూడా 120 సంవత్సరాలు ఉంటే యోగిని దశలు మొత్తం కూడా మనకి 36 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ సిద్ధాంతంలో యోగిని దశ ఖచ్చితంగా పొందుపరిచాడు. మొత్తం మీద ఈ 36 సంవత్సరాల యోగిని దశలో మనకు మొత్తం కూడా 8 యోగిని దశలు ఏర్పడతాయి. వింశోత్తరి దశలో 9 ఉంటే యోగిల్లో మాత్రం 8 మాత్రమే ఉంటాయి. వీటిలో చంద్రగ్రహం నుంచి రాహు వరకు మాత్రమే యోగిని దశలు ఏర్పడుతుంటాయి. ఈ కేతుగ్రహానికి యోగిని దశ అనేది పేర్కొనబడలేదు. ఎందుకంటే పరాశర సిద్ధాంతంలో కేతుగ్రహం అనేది ఒక ఛాయాగ్రహంగా తీసుకోవడం జరిగింది కాబట్టి దాన్ని మనము కేతుగ్రహాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కేతుగ్రహాన్ని మిగిలించి మిగతావన్నిటి కూడా మనకి 8 గ్రహాలకి 8 యోగిని దశలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. 36 సంవత్సరాలు పూర్తి కాగానే మరలా మొదటి యోగిని దశ కాలం అనేది ప్రారంభమవుతుంది. వింశోత్తరి దశలో మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు. దాని ప్రకారంగా 120 సంవత్సరాలు డివైడెడ్ బై మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటూ శుక్రుడికి 20, గురుడికి 16, ఈ విధంగా అన్నిటి కూడా ఇచ్చుకోవడం రావడం జరిగింది. యోగిని దశ తెలుసుకునే పద్ధతి ఏంటని మనం తెలుసుకుందాం. జన్మ నక్షత్రం అశ్విని నుంచి మనము అశ్విని నుంచి 8దో లెక్కించి దానికి 3 కలిపి 8 చేత భాగారం చేసినట్టయితే శేషం 1 వచ్చినట్టయితే అది మంగళ యోగిని దశ, 2 వచ్చినట్టయితే పింగళ యోగిని దశ, 3 వచ్చినట్టయితే ధాన్య యోగిని దశ, 4 వచ్చినట్టయితే భ్రోమరి యోగిని దశ, 5 వచ్చినట్టయితే భద్రక యోగిని దశ, 6 వచ్చినట్టయితే ఉల్క యోగిని దశ, 7 వచ్చిన సిద్ధ యోగిని దశ, 8 వచ్చినట్టయితే సంకట యోగిని దశగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ విధంగా 8 యోగిని దశలు మనకి ఏర్పడుతుంటాయి. వాటిని ఒకసారి మనము క్లియర్గా చూసినట్టయితే ఇక్కడ మనం గమనిస్తున్నట్టయితే మొత్తం యోగిని దశలు మొత్తం కూడా మనం చూసినట్టయితే మొదటిది మంగళ యోగిని దశ, 2 పింగళ యోగిని దశ, 3 ధాన్య యోగిని దశ, 4 భ్రామరి యోగిని దశ,
5 భద్రికా యోగిని దశ, 6 ఉల్క యోగిని దశ, 7 సిద్ధ యోగిని దశ, 8 సంకట యోగిని దశ. మరి ఈ యోగిని దశ మనం పుట్టినప్పుడు మనకి ఈ దశ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా కనుక్కోవాలి? ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 6/10/1978 టైము 6:30 ఎర్లీ మార్నింగ్ పుట్టాడు. అనురాధ నక్షత్రం 1వ పాదం, వృశ్చిక రాశి, కన్యా లగ్నంలో జన్మించాడు. ఈయన జాతక ప్రకారంగా మనం ఏం చెప్పామంటే జన్మ నక్షత్రం నుంచి అశ్వినికి లెక్కించాలి. జన్మ నక్షత్రం మనకు అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ ఇట్లా అన్ని లెక్కేసుకుంటూ వస్తే మనకి అశ్విని నుంచి అనురాధ నుంచి అశ్వినికి వచ్చి మనకి 17 వస్తుంది. అనురాధ నుంచి అశ్వినికి మనకి 17 వస్తుంది. దానికి మనం ఏం చెప్పాం, 3 కలపమని చెప్పాం, అప్పుడు 20 వస్తుంది. ఆ 20ని 8 యోగిని దశలు కాబట్టి 8తో మనం భాగారం చేస్తే శేషం 4 వస్తుంది. శేషం 4 వచ్చింది కాబట్టి ఆయన ప్రారంభ దశ ఏమిటంటే బ్రాహ్మరి యోగిని దశలో ఆయన జాతకం అనేది ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా కాబట్టి బ్రాహ్మరి యోగిని దశలో మనకి ఇక్కడ ప్రారంభమవుతుంది. కాబట్టి మనకి మంగళ, పింగళ, ధాన్య ఇవి మనకు బాగా గుర్తుండాలి. మంగళ, పింగళ, ధాన్య, బ్రాహ్మరి, భద్రిక, ఉల్క, సిద్ధ, సంకట ఇవన్నీ కూడా మనకి ఈ 8 దశలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనం దాంట్లో మన వింశోత్తర దశలో మనం రవిదశ, మహాదశ, చంద్ర మహాదశ కొంచెం ఈజీగా ఉండేది మనకి. రవిత చంద్రుడు వస్తే, చంద్రుడు కుజుడు వస్తే, కుజుడు తర్వాత మనకి రాహుగ్రహం అనేది ఈ విధంగా దశలు మారుతూ ఉంటాయి. రాహు తర్వాత గురుడు, గురుడు తర్వాత శని, శని తర్వాత బుధుడు తర్వాత కేతు తర్వాత శుక్రుడు తర్వాత రవి తర్వాత చంద్రుడు తర్వాత కుజుడు. ఈ విధంగా మనకి రిపీట్ మనం బండ గుర్తులు పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఇవి కూడా మనకి బండ గుర్తులుగా మనం మైండ్ సెట్లో మనకు ఉండాలి. మంగళ, పింగళ, ధాన్య, బ్రాహ్మరి, భద్రిక, ఉల్క, సిద్ధ, సంకట ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకుంటాం. మంగళ, పింగళ, ధాన్య, బ్రాహ్మరి, భద్రిక, ఉల్క, సిద్ధ, సంకట ఇవన్నీ కూడా మనకి 8 దశలు మనకి క్లియర్గా మైండ్ సెట్లో పెట్టుకొని ఉండాలి. ఈ ఖచ్చితంగా ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఖచ్చితంగా బట్టి పట్టాలి. ఏ దశ తర్వాత ఏమొస్తుంది, బ్రాహ్మరి తర్వాత భద్రిక దశ వస్తుంది, భద్రిక తర్వాత ఉల్క వస్తుంది, ఉల్క తర్వాత సిద్ధ వస్తుంది, సిద్ధ తర్వాత సంకట వస్తుంది, మళ్ళీ సంకట తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది మంగళ యోగిని దశలోకి వెళ్తుంది. మంగళ నుంచి మళ్ళీ పెంగళ నుంచి మళ్ళీ ధాన్య నుంచి బ్రాహ్మరి నుంచి భద్రిక. ఈ విధంగా ఈ 8 దశలు మనం మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దీంట్లో మనము జన్మ నక్షత్రం దగ్గర నుంచి అశ్విని నక్షత్రానికి క్యాలిక్యులేట్ చేస్తే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి రేవతి నక్షత్రంలో పుట్టాడు. రేవతి నక్షత్రం నుంచి అశ్విని నక్షత్రం ఎంత వస్తుంది, 1 వస్తుంది అట్లా అనమాట. అదేవిధంగా మనకి అనురాధ నక్షత్రం ఎగ్జాంపుల్ అనురాధ నక్షత్రం 1వ పాదంలో పుట్టాడు. వృశ్చిక రాశి, కన్యా లగ్నంగా అనురాధ నుంచి అశ్వినికి 17కి మళ్ళీ మనం 3 కలిపితే 20. ప్రతిసారి కంపల్సరీ 3 కలపాల్సిందే. దీని రూల్ అనమాట. దీని రూల్ ఏంటంటే యోగిని దశ రూల్ ఏంటంటే జన్మ నక్షత్రం దగ్గర నుంచి అశ్విని నక్షత్రం లెక్కించి దానికి 3 కలిపి దాన్ని 8తోని భాగారం చేయఅనేది రూల్ అనమాట. దాని ప్రకారం మనం ఇక్కడ చేస్తే అనురాధ నుంచి అశ్వినికి 17 వచ్చింది, 3 కలిపితే 20 వచ్చింది, 20కి 8 మనం భాగారం చేస్తే శేషం 4 వస్తుంది. ప్రారంభ దశ బ్రాహ్మరి మహాదశ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మరి దశాకాలం ఎంతకాలం ఉంటుందనే విషయాలు మొత్తం కూడా మనం తెలుసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క మంగళ దశకి అధిపతి చంద్రుడు అవుతాడు, పింగళ దశకి రవి అధిపతి అవుతాడు, ధాన్య దశకి గురుడు అధిపతి అవుతాడు, బ్రాహ్మణ దశకి కుజుడు అధిపతి అవుతాడు, భద్రిక దశకి బుధుడు అధిపతి అవుతాడు, ఉల్క దశకి శని అధిపతి అవుతాడు, సిద్ధ దశకి శుక్రుడు అధిపతి అవుతాడు, సంకట మహాదశకి రాహు అధిపతి అవుతాడు. ఈ విధంగా 8 అధిపతులు మనకి ఉండడం జరిగింది. ఇక దశా సిస్టంలో మరి ఈ దశాకాలం ఎట్లుంటుంది? దశాకాలం విషయంలో మంగళ దశ మొదటి కాబట్టి 1 సంవత్సరం, పింగళ దశకి 2 సంవత్సరాలు, ధాన్య దశకి 3 సంవత్సరాలు, బ్రాహ్మరికి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, భద్రకి 5 సంవత్సరాలు, ఉల్కకి 7 సంవత్సరాలు, సిద్ధకి 7 సంవత్సరాలు, సంకటకి 8 సంవత్సరాల కాలం ఉంటూ ఉంటుంది. అంటే భద్రిక మహాదశ అనేది మనకి 5 సంవత్సరాల కాలం ఉంటుంది. సంకట మహాదశ తీసుకుంటే 8 సంవత్సరాల కాలం ఉంటుంది. అధికంగా దీంట్లో ఉండేది సంకట మహాదశ 8 సంవత్సరాల కాలం ఉంటుంది. ఇక సిద్ధయోగ దశ శుక్ర మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది, ఉల్క శని 6 సంవత్సరాలు ఉంటుంది. ఈ విధంగా మనకి ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మనకి దశలు ఉంటాయి. మళ్ళీ దీంట్లో కూడా మనకి అంతర్దశలు ఉంటాయి. అంతర్దశ అంటే మంగళ మహాదశలో మనకి మళ్ళీ పింగళ, ధాన్య, బ్రాహ్మరి, భద్రిక, ఉల్క, సిద్ధ, సంకట, మళ్ళీ మంగళ ఈ విధంగా అంతర్దశలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి మరి ఈ నక్షత్ర ప్రకారం మీకు ఒక పట్టిక కనిపిస్తా ఉంది. ఇప్పుడు చూడండి,
మనకి మంగళ మహాదశకి చంద్రుడు అధిపతి, పింగళ మహాదశకి రవి అధిపతి, ధాన్య మహాదశి గురుడు అధిపతి, బ్రహ్మరి కుజుడు అధిపతి, భద్రకి బుధుడు అధిపతి, ఉల్కకి శని, సిద్ధకి శుక్రుడు, సంకటకి రాహు అధిపతి. ఇక కాలం వస్తే మంగళ 1 సంవత్సరం, పింగళ 2, ధాన్య 3, బ్రాహ్మరి 4, భద్రిక 5, ఉల్క 6, సిద్ధ 7, సంకట 8 సంవత్సరాలు ఉంది. ఇక ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మంగళ మహాదశలో పుడతారు. పునర్వసు, స్వాతి, ధనిష్ట నక్షత్రంలో పుట్టిన పింగళ మహాదశలో పుడతారు. పుష్యమి, విశాఖ, శతభిష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ధాన్య మహాదశలో పుడతారు. వాళ్ళ ధాన్య మహాదశ స్టార్ట్ అవుతుంది. అశ్విని, ఆశ్లేష, అనురాధ నక్షత్రం బ్రాహ్మణ దశ, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు భద్రిక, కుతిక, బుబ్బ, మూల, రేవతి నక్షత్రం వాళ్ళకి ఉల్క, అదేవిధంగా రోహిణి, ఉత్తర, పూర్వాష నక్షత్రం సిద్ధ, మృగశిరాస్త, ఉత్తరాష నక్షత్రం సంకట దశలు అనేది వాళ్ళకి ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక యోగిని పట్టిక మీకు కనిపిస్తా ఉంది. యోగిని దశల్లో అంతర్దశలు చూడండి. మంగళ మహాదశ, పంగళ, పింగళ, ధాన్య, బ్రౌరి, భద్రిక, ఉల్క, సిద్ధ, సంగడ, మంగళ, సిద్ధ, మళ్ళీ పింగళ, ధాన్య, బౌరి, భద్ర, ఉల్క, సిద్ధ అనేది దశలు అనేది మీకు కనిపిస్తూ ఉన్నాయి. మనం తీసుకున్నట్టయితే మంగళ మహాదశలో మళ్ళీ మనకి మంగళ అంతర్దశ స్టార్ట్ అవుతుంది. అది 10 రోజులు మాత్రం ఉంటుంది. మళ్ళీ మంగళ మహాదశలో పెంగళ అంతర్దశ అనేది మంగళ మహాదశలో మళ్ళీ మనకి పెంగళ అంతర్దశ అనేది స్టార్ట్ అవుతుంది. 1 సంవత్సరం 1 నెల 10 రోజులు ఉంటుంది. మంగళ మహాదశలో మళ్ళీ మనకి ధాన్య అంతర్దశ 2 నెలలు ఉంటుంది. అదేవిధంగా మంగళ మహాదశలో బ్రహ్మరి 2-20, భద్రిక 3-10, ఉల్క 4, అంటే మంగళ మహాదశలు పెంగళ అంతర్దశలు అనమాట. మంగళ మహాదశలో మంగళ అంతర్దశ, మంగళ మహాదశలో పెంగళ అంతర్దశ, మంగళ మహాదశ ధాన్య అంతర్దశ, మంగళ మహాదశ బౌర్మరి, భద్రిక, ఉల్క, సిద్ధ, సంకట అంతర్దశలు ఈ విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి మొత్తం కలిపితే మనకి ఏంటంటే మంగళ మహాదశ మనకి రావాల్సినటువంటి కాలం ఏంటంటే కేవలం 1 సంవత్సరం మాత్రమే రావాలి. కానీ మంగళ మహాదశ మనం క్యాలిక్యులేట్ చేస్తే అన్ని రోజుల్లోనే ఉండి మంగళ మహాదశలో మంగళ అంతర్దశ 10 రోజులు, పింగళ 20 రోజులు, ధాన్య 1 నెల, అదేవిధంగా బ్రహ్మరి 1 నెల, భద్రిక 1 నెల, ఉల్క 2 నెలలు, సిద్ధ 2 నెలలు, సంకట 2 నెలలు. అంటే 2, 2, 4, 5, 6, 7, 8, 9. అదేవిధంగా ఇక్కడ రోజులు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 12 వస్తుంది. 20 రోజులు కింద 32 1 నెల అయింది. అదేవిధంగా 20, 31 నెల అయింది. పైన 20, 31 నెల అయింది. కాబట్టి మొత్తం కలిపితే మనకి 1 సంవత్సర కాలం వస్తూ ఉంది. ఈ విధంగా మనకి మంగళ మహాదశలు పెంగళ మహాదశలు మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక మంగళ మహాదశలో మనకి ఇక్కడ మీకు పట్టిక మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్త చూడండి. ఈ విధంగా మనకి అంతర్దశలో మొత్తం కూడా క్యాలిక్యులేట్ అవుతూ ఉంటాయి. ఇక భుక్తి అనేది మనము తీసుకోవడం అనేది కొంచెం ఇది క్యాలిక్యులేషన్ చాలా పెద్దది. మరొక క్లాస్లో మీకు వివరంగా నేను తెలియజేస్తాను. ఇక మనం జాతచక్రాలు మనం జాతకాలు గమనించినట్టయితే మీకు నా జాతచక్రాన్ని తీసుకోవడం జరిగింది. నా జాతచక్ర ప్రకారంగా నాకు తీసుకున్నట్టయితే అది పునర్వసు నక్షత్రం 4వ పాదం. నాకు పునర్వసు నుంచి అశ్వినికి 20 నక్షత్రాలు వస్తాయి. 20కి +3 కలిపితే మనకి 23 వస్తుంది. దాన్ని 28తో భాగారం చేస్తే మనకి 2 వస్తుంది. 2 కాబట్టి నాకు పింగళ మహాదశ నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో నేను భుక్తి తీస్తే నాకు 5 నెలలు మాత్రమే భుక్తి వచ్చింది. దీనిలో కూడా భుక్తి తీయాలండి. ఉన్నతగా మనం రాయకూడదు, భుక్తి తీయాలి. కాబట్టి మనకి పింగళ మహాదశ అనేది మనకు మొత్తం కూడా 5 నెలలు ఉన్నట్టు. కాబట్టి పింగళ తర్వాత మనకి ధాన్య దశ స్టార్ట్ అవుతుంది. ధాన్య తర్వాత బ్రహ్మరి. పింగళ మహాదశ 5 నెలలు ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం తీసుకున్నట్టయితే మనకి పింగళ మహాదశ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పింగళ తర్వాత మనకి ధాన్య విధంగా స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నామండి. అది తీసుకున్నట్టయితే 11/7/87 వరకు మనకి ఈ యొక్క పింగళ అంతర్దశ అనేది ఉంది. పింగళ అంతర్దశ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మనము 2 సంవత్సరాలు మళ్ళీ కలిపినట్టయితే 11/7/87, 88, 89, 1989 వరకు మళ్ళీ మనకి పింగళ అంతర్దశ అనేది ధాన్య అంతర్దశ అనేది స్టార్ట్ అవుతుంది. ధాన్య అంటే మనం 3 కలపాలి. కాబట్టి ఇక్కడ మనము 3 కలిపినట్టయితే 90 వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ అక్కడి నుంచి ధాన్య అంతర్దశ మళ్ళీ కుజుడు మనకి ఇక్కడ మన 4 కలిపితే 11/7/1994 వరకు మనకి కుజుడు కాబట్టి 4 కాబట్టి బ్రాహ్మరి అంతర్దశ స్టార్ట్ అవుతుంది. ఇక 11/7/4 తర్వాత మనం 5 కలిపినట్టయితే 1999 వరకు మనకి భద్రిక స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి మనకి 6 కలిపినట్టయితే
11/7/2005 వరకు నాకు మళ్ళీ భద్రిక తర్వాత వచ్చే దశ ఉల్క మహాదశ. ఉల్క అనేది స్టార్ట్ అవుతుంటుంది. మీకు ఆస్ట్రోచేజ్ యాప్లో ఒకటి ఉంటుంది చూడండి, ఆస్ట్రోచేజ్ యాప్ అనేది ఒకటి ఉంటుంది. ఆస్ట్రోచేజ్ యాప్లో మీకు దశా సిస్టమ్ ఉందండి. ఆస్ట్రోచేజ్ యాప్ ఒకసారి ఓపెన్ ASTROSAJE ఆస్ట్రోసేజ్ కుండలి యాప్లో ఉంటుంది. ఈ కుండలి యాప్లో మనకి పింగళి 2 years ఇచ్చాడు. నెక్స్ట్ ధాన్య నాకు 3 సంవత్సరాలు ఇచ్చాడు. నెక్స్ట్ బ్రోమరి 4 సంవత్సరాలు ఇచ్చాడు. నెక్స్ట్ భద్రిక మళ్ళీ నాకు 6 సంవత్సరాలు ఇచ్చాడు. నెక్స్ట్ ఉల్క దశ తీసుకున్నట్టయితే ఉల్క దశ అనేది మనకి 2005 వరకు ఇచ్చాడు. 2005 వరకు నాకు ఇక్కడ మనకి ఉల్క దశ ఇచ్చాడు. ఉల్క దశ తర్వాత మనకి స్టార్ట్ అయింది ఏంటంటే 2005 నుంచి మళ్ళీ నాకు ఉల్క దశ నుంచి సిద్ధి దశలోకి వెళ్ళిపోయాడు. 2005 నుంచి అక్కడి నుంచి మనకి 7 కలుపుతాం అన్నమాట. కాబట్టి మనకి 7 కలిపినట్టయితే 2011 వరకు. ఈ విధంగా నెక్స్ట్ మనకి సిద్ధ దశ, ఈ యోగ దశ అన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వస్తూ ఉంటుంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు ఈ యొక్క జాతచక్రంలో నడుస్తున్నటువంటి దశ ఏంటంటే మనకి నడిచేటువంటి దశ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు 2023 నుంచి ధాన్య దశ అనేది నడుస్తూ ఉంది. గురుడు సంబంధించేటువంటి ధాన్య దశ అనేది ఇప్పుడు నడుస్తూ ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 11/7/2023. అంటే క్యాలిక్యులేషన్ మనం క్లియర్ చేసుకుంటారంటే ఇక్కడ 5 నెలల భుక్తి వచ్చింది. ఈ 5 నెలల భుక్తికి మనం మళ్ళీ 3 సంవత్సరాలు కలిపితే ధాన్య, మళ్ళీ 3 నుంచి 4 కలిపితే బ్రాహ్మరి, 5 కలిపితే భద్రిక, 5 నుంచి 6 కలిపితే ఉల్క, 6 నుంచి 7 కలిపితే సిద్ధ నుంచి 7 కలిపితే సంకట. ఈ విధంగా మనకి దశలు అనేది ప్రారంభం అవుతాయి. మళ్ళీ సంకట దశ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి మంగళ మహాదశకి దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. ఆ విధంగా క్యాలిక్యులేషన్ చేసినట్టయితే మనకి ఆ దశా సిస్టమ్ అనేది మనకి వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం తీసుకున్నట్టయితే ధాన్య మహాదశ నడుస్తూ ఉంది. ఎప్పటి నుంచి నడుస్తుందంటే 11/7/2023 నుంచి 11/7/2026 వరకు ధాన్య దశ నడుస్తూ ఉంది. మళ్ళీ ధాన్య దశలో కూడా మళ్ళీ మనకి అంతర్దశలు అనేది ఉంటూ ఉంటాయి. మళ్ళీ ధాన్య దశలో మళ్ళీ ధాన్య, మళ్ళీ ధాన్య దశలో మళ్ళీ బ్రోమరి, మళ్ళీ ధాన్య దశలో భద్రిక, మళ్ళీ ధాన్య దశలోనే ఉల్క, మళ్ళీ ధాన్య దశలోనే సిద్ధ, మళ్ళీ ధాన్య దశలోనే సంకట, మళ్ళీ ధాన్య దశలోనే మంగళ, మళ్ళీ ధాన్య దశలోనే పింగళ. అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 అంతర్దశలు అనేది ఇక్కడ కంప్లీట్ అయినాయి. కాబట్టి ధాన్య అంతర్దశలో మనము మళ్ళీ సూక్ష్మ అంతర్దశలు తీసుకుంటాం. అంటే అంతర్దశ మనం క్యాలిక్యులేట్ చేసినట్టు మీకు ఇంతకుముందు పట్టిక ఇచ్చాను, ఒకసారి పట్టిక చూడండి. ధాన్య మహాదశలో మళ్ళీ ధాన్య అంతర్దశ అంటే మనకి మొదటిది 3 నెలలు ఉంటుంది. ఇది 3 నెలల కాలం ఉంటుంది. తర్వాత 4 నెలల కాలం ఉంటుంది అంతర్దశ. తర్వాత 5 నెలల కాలం ఉంటుంది అంతర్దశ. తర్వాత 6 నెలల కాలం ఉంటుంది అంతర్దశ. తర్వాత 7 నెలల కాలం ఉంటుంది అంతర్దశ. తర్వాత 8 నెలల కాలం ఉంటుంది అంతర్దశ. నెక్స్ట్ 1 నెల ఉంటుంది. తర్వాత 2 నెలలు ఉంటుంది. అంతా కూడా ఇక్కడ మొత్తం నెలల్లోనే ఉంది. ఈ నెలను మొత్తం కూడా క్యాలిక్యులేట్ చేస్తే ధాన్య దశ మనకి ఉన్నటువంటి సంవత్సరం 3 సంవత్సరాలు వస్తుందని మొత్తం మనం క్యాలిక్యులేట్ చేస్తే 3 సంవత్సరాల కాలం వస్తుంది ధాన్య అంతర్దశ. కాబట్టి ధాన్య మహాదశ 3 సంవత్సరాలు మనకి. 3 సంవత్సరాల్లో మళ్ళీ 3 నెలలు ధాన్య, మరి ధాన్యలో బ్రాహ్మణి 4, ధాన్యలో భద్రిక 5. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంటే మనకి ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేస్తే ధాన్యలో ధాన్యం 38/2023 వరకు ఉంటుంది. 38/2023 వరకు ఉంటుంది. అంటే 7 + 3 నెలలు. ఆ విధంగా కలుపుకుంటూ వచ్చినట్టయితే నెక్స్ట్ 30/5/2024, నెక్స్ట్ 30/11/24 మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ అది మనకు సమయం చాలా ఎక్కువ పడుతుంది.
నెక్స్ట్ ఉల్క వచ్చేసేసి 30/11/2024. ధాన్యలో ధాన్య మనకి 30/8/23. భద్ర 30/12/23. నెక్స్ట్ బ్రోమరి 30/5/2024. ఉల్క 30/11/24. సిద్ధి 29/6/25. 28/3/26. 11/7/2026. అక్కడి నుంచి మళ్ళీ 11/7/2030. ఒక నెల కలిపినట్టయితే అంటే మనకి ఒక నెల కలపాలి ఇక్కడ కాబట్టి 4/2026. మళ్ళీ దీనికి 2 నెలలు కలిపితే 4, 5, 6. 11/6/2026. 11/6/2026కి నాకు ఆ దశ అనేది కంప్లీట్ కావాలి. అంటే 11/6. ఈ విధంగా మనకి అంతర్దశలు అనేది నడుస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు ఈ జాతకుడికి నడిచేటువంటి అంతర్దశ ఏంటంటే ధాన్య మహాదశలో ఇక్కడ చూడండి ఈ యొక్క పాయింట్ చూస్తే మనకి ధాన్య మహాదశలో భద్రిక అనేటువంటి అంతర్దశ అనేది నడుస్తూ ఉంది. ధాన్య మహాదశలో భద్రిక అంతర్దశ ఎప్పటిదాకా నడుస్తూ ఉంటుంది అతనికి 35/2024 నుంచి 30/11/2024 వరకు నడుస్తుంది. ఇక ధాన్య మహాదశ అనేది దానికి యోగ దశ. ఏదైతే యోగ దశలు అంటే దీంట్లో ఈ 8 దశల్లో 4 మంచి దశలు, 4 ఇబ్బంది పెట్టే దశలు. మంగళ మహాదశ యోగాన్ని కలగజేస్తాడు, చంద్రుడు అధిపతి కాబట్టి. పెంగళ మహాదశ రవేధిపతికి నష్టాన్ని కలగజేస్తాడు. ధాన్య దశకి గురుడు అధిపతి కాబట్టి యోగాన్ని కలగజేస్తాడు. బ్రాహ్మణ మహాదశ కుజుడధిపతి కాబట్టి ఇక్కడ యోగాన్ని కలగజేస్తాడు, నష్టాన్ని కలగజేస్తాడు. భద్రకి బుధుడధిపతి కాబట్టి మనకి యోగాన్ని కలగజేస్తాడు. ఉల్కకి శని నష్టం కలగజేస్తాడు. సిద్ధికి శుక్రుడు అధిపతి యోగం కలగజేస్తాడు. శంకరి రాహు అధిపతి కాబట్టి నష్టాన్ని కలగజేస్తాడు. ఇక్కడ ఏంటంటే మనకి మంగళ మహాదశ వచ్చినా కానీ, ధాన్య మహాదశ వచ్చినా కానీ, భద్రిక మహాదశ వచ్చినా కానీ, సిద్ధ మహాదశ వచ్చినా కానీ ఈ 4 దశలు వచ్చినప్పుడు వాళ్ళకి యోగాన్ని కలగజేయాలని రూల్ ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏంటి మనకి ఇప్పుడు నడిచేటువంటి దశ ఏంటి మనకి ఇక్కడ నడిచేటువంటి దశ ఏంటి ధాన్య మహాదశ నడుస్తాం. ధాన్య మహాదశ కాబట్టి 3వ అధిపతి గురుడు అధిపతి అంటే గురుదశ నడుస్తూ ఉంది. అంటే మనకి నక్షత్రాల్లో యోగిని దశల్లో అతనికి ధాన్య దశ నడుస్తుంది. ధాన్య దశకి అధిపతి గురుడు కాబట్టి 11/7/2023 నుంచి 11/7/2026 వరకు యోగంలో ఉండాలి. మళ్ళీ అంతర్దశల విషయానికి వచ్చినట్టయితే ధాన్య మహాదశలో ప్రజెంట్ నడిచేటువంటి అంతర్దశ ఏంటంటే భద్రిక నడుస్తుంది. భద్రిక ఏంటి అధిపతి బుధుడు అవుతాడు కాబట్టి భద్రిక మహాదశకుడికి యోగాన్ని కలుగజేస్తాడు. ఇక్కడ ప్లస్ అవుతుంది బాగా. కాబట్టి ప్రజెంట్ ఆయన ఉన్నటువంటి దశల్లో ఆయన ప్లస్ లో ఉన్నాడు. నెక్స్ట్ ధాన్య మహాదశలో సిద్ధిలోకి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ 30/11/2024 నుంచి మళ్ళీ సిద్ధి మహాదశ సిద్ధి అంతర్దశలు రావడానికి ఆయనకు 6 నెలలు టైం తీసుకుంటుంది. కానీ 30/11/2024 నుంచి 29/25 వరకు కొద్ది ఉలక దశలు ఏంటంటే కొన్ని సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటాడు ఈ దీని ప్రకారంగా. తర్వాత సిద్ధిలోకి వచ్చిన మళ్ళీ యోగాన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని మెయిన్గా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి యోగిని దశలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా మనం బ్రాహ్మరి అంతర్దశ తీసుకోవాలి. బ్రాహ్మరి అంతర్దశ ఏంటంటే మనకి బ్రాహ్మణ అంతర్దశ 5 నెలల 10 రోజులు. బ్రాహ్మణ దశలో నెక్స్ట్ భద్రిక అంతర్దశ 6 నెలల 20 రోజులు. బ్రాహ్మణ దశ ఉలక అంతర్దశ 8 నెలలు. బ్రాహ్మణ దశ సిద్ధ అంతర్దశ 9 నెలల 10 రోజులు. బ్రాహ్మణ దశలో సంకర అంతర్దశ 10 నెలల 20 రోజులు. బ్రాహ్మణ దశలో మంగళ అంతర్దశ 1 నెల 10 రోజులు. బ్రాహ్మణ దశలో పెంగళ అంతర్దశ 2 నెలల 10 రోజులు. బ్రాహ్మణ దశలో ధాన్య అంతర్దశ 4 నెలలు ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి శుభాశుభ ఫలితాలు ఇచ్చే విధంగా మనము క్యాలిక్యులేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఇది యోగిని దశ విషయానికి వచ్చినట్లయితే యోగిని దశలో మనకి ఏంటంటే ముఖ్యంగా మంగళ మహాదశ, ధాన్య మహాదశ, భద్రిక మహాదశ, సిద్ధ మహాదశ మాత్రం మనకి ఇవి యోగాన్ని కలగజేస్తూ ఉంటాయి. ఇవి మనకి ఏంటంటే ఆయా గ్రహ అధిపతులు రీత్యా మళ్ళీ ఆ లగ్నాన్ని అనుసరించి కూడా మనకి ఇక్కడ శుభ అశుభాలు కూడా చూడాలి. ఇదొకటే మనకి ఒకటే కాదు. ఇది మంగళ మహాదశకి యోగం టక్క మనం ఏదో యోగంలోకి వెళ్ళిందని ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే ఈ చంద్రుడు మళ్ళీ మన జాతచక్రంలో అనుకూలంగా ఉన్నాడా లేదా అనేటువంటి విషయాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయాలి. మనము వింశోత్తర దశలో 1, 5, 9 లక్ష్మీ స్థానాలని చెప్తాం. మనం లక్ష్మీ స్థానాలు అంటే 1, 5, 9 స్థానాలు వచ్చినప్పుడు అంటే లగ్నాధిపతి వచ్చినప్పుడు కానీ పంచమాధిపతి వచ్చినప్పుడు నవాధిపతి వచ్చినప్పుడు వాళ్ళకి యోగాన్ని కలగజేస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఈ యొక్క యోగిని దశల విషయంలో కూడా కొన్ని రూల్స్ అనేది మనకి మనం పాటించడం జరుగుతూ ఉంటుంది. ఫైనల్ గా మనము ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే ఈ యొక్క
యోగిని దశలు విషయానికి వచ్చినట్టయితే యోగిని దశ మొత్తం కూడా మనకి ఉన్నటువంటి మంగళ పింగళ ధాన్య ఈ యొక్క యోగిని దశల్లో శుభయోగ దశలు ఏంటంటే మంగళ చంద్రుడధిపతి, ధాన్య గురుడధిపతి, భద్రిక బుధుడధిపతి, సిద్ధ శుక్రుడధిపతి. అశుభయోగ దశలో మనకి పెంగళ రవి, భ్రోమరకి కుజుడధిపతి, ఉల్కకి శని, సంకటకి రాహు అధిపతి. అదేవిధంగా వీళ్ళ యొక్క కాలం తీసుకున్నట్టే మంగళుడు సంవత్సరం, పెంగళుడు 2 సంవత్సరాలు, ధాన్యుడు 3, భ్రామరి 4, భద్రిక 5, ఉల్క 6, సిద్ధ 7, సంకట 8 సంవత్సరాల కాలంగా ఉంటుంది. మరి దాంట్లో అంతర్దశలు కూడా సేమ్ మనకి వింశోత్తర దశలు ఏ విధంగా వస్తాయో అదేవిధంగా మంగళ పెంగళ ధాని ఈ విధంగా అంతర్దశలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక యోగిని దశ ఫలితాల విషయానికి దోష పరిహారం విషయానికి వచ్చినట్టు యోగిని దశ పద్ధతి అనేది మనకి మంగళ పింగళ ధాన్య భ్రామరి భద్రిక ఉల్క సిద్ధ సంకట అనేటువంటి ఈ యోగిని పేర్లకి మనకి ఉన్నటువంటి శుభ అశుభ ఫలితాలు మొత్తం కూడా మనం చాలా జాగ్రత్తగా జాచక్రం పరిశీలన చేస్తూ ఉండాలి. మనం వింశోత్తర దశలో ఏ విధంగా అయితే శని ఎక్కడ కూర్చున్నాడు, ఏ విధంగా మనకి ఫలితాన్ని ఇస్తున్నటువంటి, ఏ విధంగా మన శుభాన్ని అశుభాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటామో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ యొక్క శుభ అశుభాన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ముఖ్యంగా ఇందులో మంగళ ధాన్య భద్రిక సిద్ధ ఇవి శుభ దశలుగా మిగులుతూ ఉంటాయి. అశుభ దశలుగా మనకు గుర్తించేటువంటి విషయాలలో ఈ యొక్క మిగతాయినటువంటి పెంగళ భ్రామరి నెక్స్ట్ ఉల్క సంకర ఇవన్నీ కూడా మనకి నష్టంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఆ మంగళుడికి చంద్రుడు అధిపతి ఈ విధంగా మనం వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటూ మన మైండ్ సెట్లో అనేది పెంచుకుంటూ ఉండాలన్నమాట. ఇక ఏదైతే మనకి చంద్రుడు రవి కుజుడు బుధుడు శని శుక్రుడు రాహు క్రమంగా మంగళుడు ఈ విధంగా చంద్రుడు రవి గురుడు కుజుడు బుధుడు శని శుక్రుడు రాహు మనకేంటంటే ఆ దశల్లో మనకి రవి చంద్ర కుజ రాహు గురుడు శని ఈ విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి. గురు మహాదశ శని మహాదశ తర్వాత బుధ మహాదశ కేతు తర్వాత శుక్రుడు ఈ విధంగా వస్తాం. దీంట్లో కూడా మనకి చంద్రుడు రవి గురుడు కుజుడు బుధుడు శని శుక్రుడు రాహు ఒక దశ లాభంలో ఉంటే ఇంకో దశ నష్టంలో, ఒక దశ లాభంలో ఒక దశ నష్టం ఈ విధంగా మనకి ఉంటూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లాంటి మనకి శుభయోగ దశలు ఉన్నాయి, అశుభయోగ దశలు కూడా మనకి యోగిని దశల్లో ఉండడం అనేది జరిగింది. మొత్తం కూడా ఏదైనా సరే మనకి యోగిని దశ ఉన్నటువంటి మొత్తం కూడా ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి మొత్తం కూడా 3 సార్లు యోగిని దశ వస్తుందండి. 3 సార్లు యోగిని, అది మొదటి యోగిని దశ అంటారు, రెండో యోగిని దశ అంటారు, మూడో యోగిని దశ అంటారు. మొదటి యోగిని దశ అంటే ఏంటంటే అతను ఎగ్జాంపుల్గా భద్రికలో పుట్టుంటాడు, భద్రిక నుంచి సంకట వరకు ఒక యోగిని దశ అవుతుంది. ఆ విధంగా మనకి ఏంటంటే 36 సంవత్సరాల కాలం ఉంటుంది యోగిని దశ కాలం. ఈ విధంగా మొత్తం 36 + 36 + 36 ఈ విధంగా కలుపుకుంటూ వెళ్ళడం అనేది మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఏంటంటే మొత్తం కూడా 3 యోగిని దశలు మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట. కాబట్టి తమ యొక్క యోగిని దశలు క్రమంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 సంవత్సరాలు అనమాట. వాటిని క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం 36 సంవత్సరాలుగా రావడం జరుగుతుంది అనమాట. కాబట్టి 36 సంవత్సరాలు దశాచక్రం మొత్తం కూడా పూర్తి అవుతుంది. కాబట్టి మళ్ళీ సంకట నుంచి మళ్ళీ మంగళలోకి అవి రావడం జరుగుతుంది. ఈ విధంగా మళ్ళీ 3 సార్లు దశా సిస్టంలో అవి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా యోగిని దశ కాలంలో మనకి యోగిని దశకి అధిపతి గ్రహం మనకి హస్తగతం పొందాడా, శత్రుక్షేత్రంలో ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, నెక్స్ట్ వర్షకుండలి ఎందు షష్టమ స్థానంలో గ్రహాలు మెయిన్గా ఏంటంటే యోగిని దశలో మనకి వర్షకుండలను ఎక్కువగా పరిగణలో తీసుకుంటూ ఉంటారు. కాబట్టి యోగిని దశకి గ్రహం హస్తగతం పొందింది ఉందా లేదా శత్రుక్షేత్రంలో ఉందా, మనకేంటి యోగిని దశ ఇక్కడ యాక్టివేట్ అయినప్పటికీ అక్కడ హస్తగతం పొందింది అనుకోండి ఇక్కడ అది నష్టం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కూడా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అశుభ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. స్వక్షేత్రం మరియు ఉచ్చక్షేత్రం మిత్రక్షేత్రం మూల త్రికోణాలు ఈ గ్రహాలన్నిటి కూడా మనం పరిగణలో తీసుకొని మనం దీన్ని యోగిని దశను మన ఫలితాలు ఇస్తూ ఉండాలి. మరి అలాంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, మరి ఈ యొక్క యోగిని దశలో మనం ఎటువంటి ప్రొడిక్షన్స్ తీసుకోవాలి. మరి మంగళ దశ మనకి మొత్తం కూడా చంద్రుడు 1 సంవత్సర కాలం ఉంటాడు. మంగళ దశ మనకి యోగంలో ఉంటే ఎటువంటి ఫలితాలు చూపిస్తాడు, మంగళ దశ మనకి యోగం లేకపోతే ఎటువంటి నష్టాలు చూపిస్తుంటాడు అనే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తాను. యోగిని దశ అనే పెద్ద చాప్టర్ అనేది మనం ఏ విధంగా అయితే వింశోత్తర దశను చూస్తుంటామో మిగతా ఉన్నటువంటి మా ఉత్తర భారతదేశంలో వాళ్ళందరూ కూడా చాలా వరకు మహారాష్ట్ర కానీ ఇటు సరి కేరళ కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం కూడా యోగిని దశని పరిగణలో తీసుకొని జాతచక్రం వాళ్ళు ప్రొడిక్షన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. యోగిని దశని బేస్ తీసుకొని వాళ్ళు జాత చక్రంలో ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి
ఏదైతే హరోస్కోప్ సంబంధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో, హరోస్కోప్ సంబంధించినటువంటి నిత్య ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, నెల నెల వారిగా ఏ విధంగా ఇస్తున్నారో అది మొత్తం కూడా మనకి యోగిని దశలు బేస్ చేసుకుని వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మంగళ దశలో కూడా మనకి నష్టంగా ఉన్నప్పుడు కలిగేటువంటి యజ్ఞయాగుదులు ఏంటి, వ్రతాలు ఏంటి, పూజలు ఏంటి, తర్వాత దాంట్లో జరిగే సౌఖ్యాలు ఏంటి, దాంట్లో జరిగేటటువంటి ధన సంపాదన ఏంటి, సౌఖ్యాలు ఏంటి, వాహన సౌఖ్యాలు ఏంటి, మొత్తం కూడా మనకి దశా సిస్టంలో యోగిని దశలో క్లియర్గా తెలుసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ మనం ఏంటంటే మంగళ దశలో ఉన్నటువంటి మంగళ దశలో మనకి మళ్ళీ ఈ యొక్క అంతర్దశలు ఏ విధంగా నష్టం చేస్తుంది అనే వివరాలు మొత్తం వివరంగా తర్వాత క్లాస్ వివరంగా తెలియజేస్తాం. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ యోగిని దశ చాలా టఫ్ సబ్జెక్ట్ అండి. కాబట్టి మనం ఒక 2-3 సార్లు అటు ఇటు చూస్తున్నాం. ఎందుకంటే క్యాలిక్యులేషన్ విషయానికి వచ్చినట్టయితే ఈ క్యాలిక్యులేషన్ చాలా కష్టమైన క్యాలిక్యులేషన్. అంటే ఎట్లుంటుంది అంటే మనకి దశాభుక్తి తీయాలంటే దానికి ఒక డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్ని మనం కలపాలి, ఇవన్నీ కొన్ని ఉంటాయి. మీకు లాస్ట్ వీడియోలో ఒక వీడియో పెడతాను, ఒకసారి చూడండి. దాంట్లో మీకు వివరంగా అర్థమవుతూ ఉంటాయి. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, మీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ భరద్వాజ్.